హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందుకే అన్నారు కాబోలు, పిల్లలు లేని ఆడది పాషాణంతో సమానమని. అంటూనే నా నుదుట కళ్యాణ తిలకం పెట్టింది, బొగ్గన కాటుకు దిద్దింది. అవతల టైం అయిపోతుంటే ఏమిటి నీ ఆలస్యం? మొదలయ్యారు గారు విసుక్కున్నారు. తర్వాత అరగంట నా జీవితానికి అత్యంత ముఖ్యమైన వివాహ కార్యక్రమం గబగబా ముగిసింది. దేవుడి సన్నిధిలో మధు మామి సాక్షులుగా నిలబడగా కృష్ణతో నా వివాహం శాస్త్రోస్త్రంగా జరిగిపోయింది. మధు ఎక్కడి నుంచి సంపాదించుకొచ్చాడో సన్నాయి వాళ్ళు కూడా వచ్చారు. కృష్ణ మంగళసూత్రం పట్టుకుని నాకు అభిముఖంగా నిలబడినప్పుడు అతని చేతులు కొద్దిగా కంపించటం, నుదుటి మీద చిరుచెమటలు అలుముకోవటం నేను గమనించకపోలేదు. నాకిదంతా ఒక అద్భుత కలగా, విచిత్రంగా, నమ్మకస్యం కానట్టుగా, నా ఒంటి మీద తెలివిలేని సమయంలో ఏదో యాంత్రికంగా జరిగిపోతున్నట్టు అనిపించసాగింది. మంగళసూత్రధారణ ముగియగానే మధు చెంకీ చుట్టిన 2 పెద్ద పెద్ద గులాబీ దండలు తెచ్చి ఇచ్చి మమ్మల్ని వేసుకోమని కోరాడు. మేము అవి వేసుకోగానే, బేష్, మీ ఇద్దరిని చూస్తుంటే కలిమిలేమిని వరించి వచ్చినట్టుగా ఉంది. మన దేశంలో 100కి కనీసం 10 వివాహాలైనా ఇలా జరిగితే ఎంత బాగుండును అన్నాడు. మామి శివపార్వతులు కలిసి ఉన్న చలువరాతి విగ్రహం బహుకరించింది. నా బొగ్గ గిల్లుతూ, నేను ప్రత్యేకంగా ఇదే ఎందుకు తెచ్చానో తెలుసా? పార్వతి శంకరుడిని ఎన్నుకున్నట్టు నువ్వు మీ బావని ఎన్నుకున్నావు, అందుకని అంది. అందరూ నవ్వారు. మధు కాఫీ చేయిస్తున్నానని చెప్పాడు. నేను మామి లోపల గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. నేను ఇంకా నమ్మకం కలగనట్టు బయట మీద ఉన్న మంగళసూత్రాలని చేత్తో తాకి చూసుకోసాగాను. పచ్చగా తీయటి అనుబంధంలా ఉన్న ఆ పసుపు తాడు 2 మంగళసూత్రాలు కనిపిస్తున్న మా ఇద్దరి జీవితాలని ఏకం చేసి బంధించి పక్కపక్కన నిలబెట్టినట్టుగా ఉంది. మధు మా ఇద్దరికి కాఫీ ఇచ్చాడు. మేం కూర్చుని తాగుతుండగా కృష్ణ గదిలేకొచ్చాడు. మామి అతన్ని చూడగానే నా కాఫీలో పంచదార తక్కువైందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 1 నిమిషం నేను కృష్ణ ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిపోయాం. మా ఇద్దరి కళ్ళల్లో ఒకే భావం. ఇది కళా నిజమా అనే సందేహం. కృష్ణ దృష్టి నా మెడలో ఉన్న మంగళసూత్రాల మీద నిలిచిపోయింది. మీనా ఏదో చెప్పబోయాడు. ఇంతలో మధు గ్లాసుతో కాఫీ తెచ్చి కృష్ణకి ఇచ్చి వెళ్ళాడు. కాఫీ గ్లాస్ నోటి దగ్గర పెట్టుకోబోతున్న అతను హఠాత్తుగా ఆగి జేబు తడుముకుంటూ, నిమ్మలూరు నుంచి మనిషి వచ్చాడు, అమ్మ రాలేదు, ఉత్తరం రాసి పంపిందంటూ ఉత్తరం తీసి ఇచ్చాడు. ఏముంది అందులో? భయంగా అడిగాను. నువ్వే చదువు. నేను ఉత్తరం తీసుకున్నాను. అందులో ఇలా ఉంది: చిరంజీవి కృష్ణకు ఆశీస్సులు. నువ్వు రాసిన ఉత్తరం అందింది. 1-10 సార్లు చదివినా అందులో విషయం నాకు బొత్తిగా అంతుపట్టలేదు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మామయ్య మనిషిని పంపాడు. ఆ మనిషి తెచ్చిన ఉత్తరంలో మామయ్య రేపు సాయంత్రం చిరంజీవి మీనాకు సారథితో వివాహం ప్రధానం జరగబోతుంది, కాబట్టి నువ్వు తప్పక రావలను అని ఉంది. చిరంజీవి, రాజేశ్వరి, కృష్ణ కూడా ఇక్కడే ఉన్నారు. నువ్వు కూడా వస్తే నాకు సంపూర్ణమైన సంతృప్తి లభిస్తుంది. నేనే స్వయంగా వచ్చి నిన్ను తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుగా ఉత్తరం రాయలేదు. చివరి నిమిషంలో అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. నువ్వు ఎలాంటి సంశయాలు లేకుండా వెంటనే బయలుదేరి రావాల్సిందిగా మరీ కోరుతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు తెలిసిన 4-5 కుర్రాలు ఉన్నారు. నువ్వు వాళ్ళని చూస్తే మీకు నచ్చిన వాడిని రాజేశ్వరి ఖాయం చేసి వచ్చే నెల 5వ తేదీన ఈ 2 వివాహాలు ఘనంగా నా ఇంట్లో చేయాలని నా సంకల్పం. నువ్వు రాకపోతే నేను చాలా బాధపడతాను అంటూ రాశాడు. నేను ఆ ఉత్తరం చూసి ప్రయాణం అవ్వాలా వద్దా అని తికమక పడుతుండగా నువ్వు పంపిన మనిషి వచ్చాడు. నీ ఉత్తరం చూసిన తర్వాత నా మతిపోయింది. మామయ్య కత్తెకి తెలియకుండా నువ్వు మీనాని రహస్యంగా అంత అత్యవసరంగా పెళ్లి చేసుకోవాల్సిన విపత్కర పరిస్థితులు ఏం వచ్చాయో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్యకు మన మీద ఉన్న చిన్నచూపు నీకు తెలియంది కాదు. నువ్వు యుక్తాయుక్త జ్ఞానం బాగా తెలిసిన వాడివి. దూరపాలోచన లేకుండా త్వరపడవనే నమ్మకం నాకుంది. ఒకవేళ నువ్వు తప్పనిసరిగా మీనాను రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వస్తే మీరు సరాసరి ఇంటికి రావద్దు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెళ్ళి ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు పొంది రావాలను. ఇది నా కోరిక. తప్పనిసరిగా తీర్చవలను. నా ఈ ఉత్తరం నీకు ముందుగా అందితే ఇంకోసారి ఈ వివాహం విషయం నువ్వు బాగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవలను. నువ్వు ఈ కుటుంబం గుదిబండగా పడటంతో చిన్నప్పటి నుంచి సుఖం లేకుండా పెరిగావు. కనీసం నీ వివాహ జీవితం అయినా సంలక్షణగా కళకళలాడుతూ గడిపితే చూసి ముచ్చటపడాలనే కోరిక మినహా నాకింకే ఆశ లేదు.
నీ గురించి మంచి కోరే అమ్మగా ఇంతంటే ఇంకేం రాయలేను. సకల ఆశీస్సులతో అమ్మ. ఆ ఉత్తరం చదివి నేను తల ఎత్తలేకపోయాను. ఆ ఉత్తరంలో అత్తయ్య కొడుకు సుఖం పట్ల పడుతున్న బెంగ, భయం అందులో అక్షరం వెనుక తొంగి చూస్తున్నాయి. దీన్ని బట్టి కృష్ణ నన్ను చేసుకోవటం అత్తయ్యకి ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది. ఇది నాకు మరో ఆశాభంగం. ఉత్తరం చదివిన వెంటనే తలెత్తకపోవటంతో కాబోలు కృష్ణ నేను కూర్చున్న బెంచీ మీదనే నా పక్కగా కూర్చున్నాడు. అమ్మకు నేను నచ్చజెప్పగలను, ఆ ధైర్యం నాకుంది అన్నాడు. అది కేవలం నన్ను ఓదార్చటానికని తెలుస్తూనే ఉంది. క్రింద పెట్టిన కాఫీ గ్లాస్ తీసి అందిస్తూ, తీసుకో చల్లారిపోతుంది, తాగు అన్నాడు. ఎందుకో గాని నా కళ్ళల్లో నేనెంత నిగ్రహించుకుందామన్నా ఆగకుండా కన్నీళ్లు కమ్ముకోసాగినాయి. అతను వాటిని చూడటం అయిష్టం అనిపించి తల వంచుకున్నాను. ఇతనికి మా అమ్మ నోటి దురుసుతనం తెలుసు, అవతల అత్తయ్య సున్నితమైన మనసు తెలుసు. అయినా సరే ఆ ఇద్దరి అభిప్రాయాన్ని కాదని నా మాటకి విలువ ఇచ్చి నేను కోరినట్టు పెళ్లి చేసుకున్నాడు. నాన్నగారి ముందు నా పంతం నెగ్గేలా చేశాడు. అత్తయ్య ఉత్తరం పెళ్లికి ముందు అందినా అతను వెనక్కు తగ్గలేదు, ఏమోలే అని తటపటాయించలేదు. కృష్ణ అత్తయ్యకు బాధ కలిగించే ఏ చిన్న విషయమూ చేయడని నాకు తెలుసు. అతనికి బుద్ధి తెలిసిన తర్వాత తల్లి నిర్ణయం కాదన్నది ఇదేనేమో. మధు లోపలికి వచ్చాడు. నా పని అయిపోయింది. మధ్యవర్తిగా, సాక్షిగా కర్తవ్యం నేను నెరవేర్చాను. ఇక జరగబోయేదేమిటి అన్నాడు. జరగబోయేదేముంది, సరాసరి మామయ్య దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ తిట్లో దీవెనతో అందుకుని రాత్రికి ఊరు వెళ్ళటం. మా ఇంటికా ఇప్పుడా? నేను గుండెల మీద చెయ్యి ఆనించుకున్నాను. అవును మీనా, నేను అసలు ఈ రాత్రికే నిమ్మలూరు వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అమ్మ ఈ ప్రయాణం ఒకటి పెట్టింది. మధుని కూడా మనతో రమ్మనమని నేనే బలవంతం చేస్తున్నాను. ఇప్పుడే ఇక్కడి నుంచే ఊరు వెళ్ళిపోదాం, మా ఇంటికి వద్దు. పిరికి వాళ్ళలా పారిపోదామంటావా? పెళ్లి కాకముందైతే కాదంటారేమోనని భయం. ఇప్పుడు ఇక భయం దేనికి? ఇప్పుడు వెళితే ఇంకేమైనా ఉందా? మా అమ్మ సంగతి నీకు తెలియదులా ఉంది. ఇక్కడికి వెళితే ఎదురయ్యే అవమానం, ఆ తిట్లు తెలుసు కాబట్టే వెళదామంటున్నాను. మనం ఎప్పటికైనా వాళ్ళ ముందు పడక తప్పదు అంటున్నాను. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. కాస్త నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నా పుకార్లు ఉండవు. మనం పెళ్లి చేసుకున్నాం అనే సంగతి తెలుస్తుంది అత్తయ్యకి, మామయ్యకి. ముందు మనం అవమానం పొందిన బయట ప్రపంచం నుండి వచ్చే విమర్శ నుంచి వాళ్ళని తప్పించే వాళ్ళం అవుతాం. అనేవాళ్ళు ఎప్పుడు అంటారు, మనం వాళ్ళని ఆపలేం. సగమైనా ఆపగలం. నువ్వు పెళ్లి చేసుకున్న వార్త వెంటనే తెలియటం వేరు, నువ్వు ఎవరితోనే వెళ్ళిపోయావనే పుకారు పొక్కటం వేరు. అయినా అన్నీ భరించేవాడిని నేనుంటే నీకెందుకు భయం? కృష్ణకి నేను నచ్చజెప్పలేకపోయాను. అతను ఎందుకో గాని ఇక్కడ నుండి సరాసరి మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి నాన్నకి కనిపించి తీరాలని పట్టుబట్టాడు. అమ్మ నన్ను నీ వెంట తిరిగి రానివ్వకపోతే, నా కాళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడితే? నీ అంత తెలివిహీనురాలేం కాదు. మనిద్దరినీ శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. నువ్వు నా భార్యవి, నా నుంచి నిన్ను ఎవరూ విడదీయలేరు. అతని నోటి నుంచి నువ్వు నా భార్యవి అన్న మాట నా చెవుల్లో అమృతం పోసినట్టుగా అయింది. సరే పద, నీకింత తిట్లు తినాలని సరదాగా ఉంటే ఇంకెందుకు కాదనటం అన్నాను నేను కృష్ణ ఒక కారులో బయలుదేరాం. రెండో కారులో మధు, మామి, మొదలియార్ గారు, మిగతా వాళ్ళు ఎక్కారు. మామి మమ్మల్ని రాత్రికి భోజనానికి రమ్మనమని మరీ చెప్పింది. కృష్ణ ఇప్పుడు కాదని ఇంకోసారి తప్పక వస్తానని నచ్చజెప్పాడు. మామి వెళ్లే ముందు నా చెవిలో రహస్యంగా అమ్మని ప్రస్తుతానికి నీ మొగుడికి డబ్బు దర్పం లేవని మీ అమ్మ ఎగిరిపడినా తర్వాత అతని బుద్ధి వ్యక్తిత్వం చూసి రాజీ పడక మానదు. నీ పక్కన నిలబడితే మన్మధుడిలా ఉన్నాడు. ఇంత మంచివాడిని నేనెక్కడా చూడలేదు. త్వరగా మనవడనో మనవరాలనో కనిచ్చేయి, ఆవిడే దారికి వస్తుంది అంది. చీ పో మామి అన్నాను. చూస్తుండు, నా మాటలు నిజమైనాయని ఒకరోజు నువ్వే నాకు వచ్చి చెప్తావు. మేం వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ కనిపించేలా వాగ్దానం తీసుకుంది మామి. కార్లు కదిలినాయి. కారు మా ఇల్లు సమీపిస్తుంటే అవ్యక్తమైన భయంతో నా గుండెలు చుట్టుకుపోసాగినాయి. ఇల్లు దగ్గరవుతుండగా కృష్ణ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నా అరచేయి తడిగా తగలటంతో దాన్ని ఎత్తి చూస్తూ, బాప్రే ఎంత చెమట, ఇదంతా భయమే అన్నాడు ఆశ్చర్యంగా. నేను నవ్వబోయాను, కానీ నవ్వు రాలేదు. నిజంగా మా అమ్మ అంటే నాకెంత భయమో మొదటిసారిగా తెలిసినట్టుగా ఉంది.
వాకిటి ముందు చాలా కార్లు ఆగి ఉన్నాయి. గేటు మీద తోరణంలా కట్టిన దీపాలు ఒకసారి ఆకుపచ్చ రంగులో స్వాగతమని, ఇంకోసారి ఎరుపు రంగులో వెల్కమ్ అని మారి మారి వెలుగుతున్నాయి. చాలామంది వచ్చినట్టుగా సందడిగా కోలాహలంగా ఉంది. కృష్ణ కారులో నుంచి దిగాడు. నేను వెంటనే దిగలేదు. నాకు చేయి అందించాడు. నేను దిగటానికి ఇష్టపడనట్టుగా భయంగా చూశాను.